నమస్తే వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రీ బస్సు కదా అని 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది ఎక్కడంతో ఆర్టీసీ బస్సుకు 2 చక్రాలు ఊడిపోయిన దుస్థితి. ఇంతమంది ఎక్కుతారు ఒక్క బస్సులో, భలే ఎక్కిరిపో. మరి ఏ మంది జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం సంభవించింది. రికార్డు స్కేల్పై భూకంపం తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అశ్విక సహస్ర రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని వైనం. దీంతో తండ్రి భుజమెక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర ఇగో స్వీట్, ఇగో స్వీట్ ఆగు, అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను, కొద్ది దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుందా అచ్చు. నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి అసుక గుండుకు. తమ్ముని పెట్టులు ఇద్దరు. పెట్టినవా గుండు? కండక్టర్ డ్యూటీలో ఉన్న సోదరుడికి రాఖీ పండుగ సెలవు దొరకలేదు. ఏటా రాఖీ కట్టే సోదరి సరస్వతి ఈ ఏడాది ఆనవాయితీని కొనసాగించాలనుకుంది. దీంతో బస్సు వెళ్లే దారిలో వేచి చూసి అందులో ఎక్కింది. తమ్ముడు కృష్ణమూర్తి నుదుటిన బొట్టు పెట్టి ప్రేమగా రాఖీ కట్టింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను కల్లు గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. భూమి పంచి బడా దొరల మెడలు వంచి సర్వాయి పాపన్న జైత్రయాత్ర ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర ఐక్యత వర్ధిల్లాలి గీత కార్మికుల ఐక్యత అందరూ సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న. అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 7వ శతాబ్దం లోపల మీ అందరికీ మాట చెప్పడం జరిగింది. నేను ఏసీ గారు విన్నాము మీ అందరి పాయింట్స్. ఏసీ గారు తర్వాత తమ వృత్తి అయిన గౌడ వృత్తిని స్వీకరించడం. మహబూబాబాద్ జిల్లా కమిటీ వైపు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న సర్దార్ సర్వాయి పాపన్న యాత్ర గత 20 సంవత్సరాల నుంచి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతూ మహబూబాబాద్లో కాకుండా గత సంవత్సరం ఇదే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని కూడా మాట ఇచ్చిండు. కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ జరగలేదు. కాబట్టి మేమే కల్లుగీత కార్మిక సంఘం తరఫున నుంచే మేమే ఒక స్థలాన్ని గుర్తించాం. గురివి గేటుగా ఉన్న పేరును సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్గా నామకరణం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వాళ్ళని యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల 2వ తారీఖు నాడు గొలగని పుల్లయ్య గారు 36 వర్ధంతి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈరోజు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభ ముగింపు సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చి మీరందరూ జయప్రదం చేసినందుకు కల్లుగీత కార్మికుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు నగరం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క చింతల్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి గత 9 సంవత్సరాల నుండి కూడు గుడ్డ లేనటువంటి పరిస్థితుల్లో ఎండకు వర్షానికి తడుస్తూ నేను ఇక్కడ చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఇది చూసినాక కొన్ని రోజుల క్రితం నాకు కూడా ఐడియా వచ్చింది, పాపం ఈ నిరుపేద కుటుంబానికి ఏదో ఒక అండగా ఉండాలని చెప్పేసి ఆలోచన వచ్చి అనుకోకుండా అతి త్వరలో కూడా కొండా సురేఖ బర్త్డే రావడం కూడా ఇంట్లో బాగా కలిసి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇతనికి ఉండడానికి ఒక రేకుల షెడ్ నిర్మాణం చేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ గారి కొండా మురళి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నగరంలో కూడా వారికి అనుగుణంగానే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి అనుగుణంగానే మనం వారితో ప్రయాణం సాగించాలి, వారు చెప్పిన విధంగానే చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సందర్భం కూడా గుర్తు చేస్తూ, అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అలాగే ప్రతి ఒక్క డివిజన్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే పనుల విషయంలో కూడా కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక అంకిత భావంతో పనిచేసి వాళ్ళు ఏది చెప్పినా కానీ దానికి అనుగుణంగానే ఈరోజు మనం అందరం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల పెన్నిధి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. గంతే కేక్ ఆపులే చంద్రన్న దగ్గర అన్న రాళ్ళ దగ్గర అన్న లాస్ట్ ఫోటో అన్నయ్య ప్రకాశ్ అన్న ఓ ప్రకాశ్ అన్న సానా ఇక్కడ పట్టుకో కొన్న బ్యానర్ లేపుల్లో ఒక్కసారి మంచిగా రైట్ ప్రకాశం దిస్ రైట్ కొంచెం పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు బడుగు బలైన వర్గాల నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారి జన్మదిన సందర్భంగా కనకదుర్గామాత దేవాలయంలో శ్రీమతి కొండా సురేఖ, మురళీధర్ రావు గారు, సుస్మిత పటేల్, చిట్టక్క గారుల, అభిలాష్ వాళ్ళందరి డాక్టర్ అభిలాష్ గారుల వారి పేర్ల మీద అర్చన కార్యక్రమాలు చేసి ఆరోగ్యాన్ని ఉండాలని చేయడం జరిగింది. అందులో భాగంగా వెంకటరామ జంక్షన్లో, అలాగే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో, ఎలివిఆర్ కాలనీలో అనేక ప్రాంతాలలో కూడా ఇలా పళ్ళ పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. దయానంద కాలనీ, యాకూపుర, అబ్బరికుంట, పోస్ట్ ఆఫీస్ జంక్షన్ అనేక ప్రాంతాల్లో కూడా రకరకాలుగా కేక్ కటింగ్, పళ్ళ పంపిణీ కార్యక్రమం సురేఖ గారు, శ్రీమతి కొండా సురేఖ గారు జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండా దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున కూడా వారి జన్మదిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా వారి జన్మదినాలు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి, ఆయురోగ్యాలతో ఉండి ఇంకా పై స్థాయికి వారు ఎదగాలని ఆ ఒక భగవంతుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఇలా అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండా అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్న సందర్భంగా కిలా వరంగల్ ఈదగ పూర్వ సభ్యులు మాక్ తన్వీర్ను జమ ఖర్చుల వివరాలను వివరించాలని కోరగా అక్రమ సంపాదనకు తమపై అక్రమ ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈద్గా మసీద్ అధ్యక్షులు సయ్యద్ ఇఫ్రాన్ పేర్కొన్నారు.
ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మొబైల్ వదిలిపెట్టాం के पास जो पैसे थे रमजान में वसूली हुई थी इनके पास जगह कदर के लिए वो मैं उसे तलब किया अंदर के हैसियत से वो देने से इनकार कर दिए तब हमें एक दिन के अंदर 1000 पैसे ऐसे थे फर्ज हंसना के तौर पे हम लिए बाद में देने की नीयत से क्योंकि एक दिन में एडजस्ट करना मुश्किल होगा तो हिसाब से हम लेना पड़ा उनके पास पैसे और इसके बाद जो होना चंद माह में अदा करने का है इंशाअल्लाह अदा करेंगे हम। और दूसरा कैमरे की बात है वो भी जो ना हमारे पे सरासर बेबुनियाद है वो इल्ज़ाम और मैं ऑलरेडी इनको बोल चुका ये बात प्रूफ करो बोल के बोला प्रूफ करेंगे तो आप जो बोलेंगे हम उसे करने के लिए तैयार हूँ यहाँ तक कि कपड़े खोल के जाने के लिए बोला मैं वरना अगर प्रूफ नहीं करेंगे आप तो मैं आपके कपड़े खुलवाऊंगा बोल के सबके सामने बोला मैं ये बात जो भी ये गवाह यहाँ पे शायद उनको मालूम होगा अगर आप प्रूफ करेंगे तो मैं कपड़े खोलूंगा अगर मैं सुने अगर आप प्रूफ करेंगे तो मैं आपके कपड़े खोल के धोऊंगा ऐसे बोल के बोला इतना भी गारंटी से बोला क्योंकि इसमें हमारा कुछ भी हो नहीं है इतनी गारंटी से बता मैं बात और रहा सवाल पैसों का मैं तलब किया उनसे कई बार फोन भी कर चुका हूँ उनको कि पैसे देना है तो साफ इनकार कर दिए बात से అనబడం మేము ఈ అనబడం మేము ముస్లింలకి మేము జాతిలో అనబడకుండా మేము వెళ్ళిపోతాం మేము తప్పు చేయం ఎప్పుడు తప్పు చేయం మేము అవసరం ఉంటే 10 రూపాయలు పెట్టేటోళ్ళం కానీ 10 రూపాయలు మసీదులో పెట్టి అది చేసాం ఇది మాది అందరిది ముస్లింలది ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసీలు పెట్టినాం ఒక్కరి గురించి కాదు ముస్లిం ప్రార్థన చేసి ఏసీ సల్లాగా ఉండాలని పెట్టినాం ఒక వస్తువు నమాజ్ వసూలు చేసినందుకు వస్తువు గురించి వసూలు చేస్తారు కాదు దీనికి ఆయన ఇగో వచ్చి నేనే పెద్దరిగా నేనే దీనికి మొదలు దీనికి అది నేను 12 లక్షలు తెచ్చి సీసీ కెమెరాలు పెట్టి చేసిన నేను ఇది చేసిన అంటే ఎక్కడ 12 లక్షలు ఎక్కడ 12 లక్షలు అంటే ఇక్కడ లంచాడు మొత్తం ఇదంతా అది అవుతుంది కెమెరాలు పెట్టిన తర్వాత కెమెరాలు బలగొట్టినా అని చెప్పి బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకున్నా అని చెప్పి మిస్కాలి పోలీస్ స్టేషన్లో నిన్న కాంప్లైంట్ పేపర్లో వచ్చింది ఈనాడు సాక్షిలా వచ్చింది కాబట్టి దీన్ని ఖండించుకుంటూ మేమేంటంటే మేము తప్పు చేయలేదు తప్పు చేస్తే దే శిక్షకైనా శిక్షకుంటాం కాబట్టి ఆయన మిస్గైడ్ చేసి ఆయన అందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఇక్కడ కాదు శంబర్పేట మసీదులో కూడా అదే పద్ధతి ఉన్నది 4 ఊర్ల పెద్దమాసాడ 4 ఊర్ల పెద్దమాస అంటే వాళ్ళ అయ్యా ఒక అటెండర్ ల్యాబ్ అటెండర్ ఇస్లామియా స్కూల్లో 4 ఊర్లో పెద్ద ఉన్నాడు వాళ్ళ అయ్యా అటెండర్ ఉన్నాడు వాళ్ళ తాత అడవికి అంత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు ఖబరస్థాన్ కూడా మా తాత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు ఒకప్పుడు ఎవరో దానం చేసి ఎవరో పోయిన 490 సంవత్సరాల గంజేసి ఖబరస్థాన్ ఇది వీళ్ళ తాతలు ఉండేవాళ్ళు మీట చేసి ఈ రోజు వాళ్ళతో నడుస్తాను ఖిలావరంగా ఖబరస్థాన్ ఖిలావరంగా ఇది మసీద్ అని చెప్పి దీన్ని ఇది అని చెప్పి తీసుకొచ్చాం ఇది ఉన్నది ఎవరో సాయం అవసరం ఉంటే సాయం చేస్తాను అడుగుతారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ కాగిరాల హరిప్రసాద్ మాట్లాడారు. ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో రుణమాఫీని ఈ రుణమాఫీ తొర్రూరు సొసైటీలో ఉన్నటువంటి 2 మండలాలు పెద్దవంగర మండలం తొర్రూరు మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మ్యాక్సిమం జిల్లాలో అందరికంటే ఎక్కువ కూడా తొర్రూరు సొసైటీలో లాభం జరిగింది రైతులకు. ఎందుకంటే నేను సొసైటీ చైర్మన్ అయిన తర్వాత 7 కోట్ల రూపాయలు రైతుల ఎల్టీ లోన్ ఉండే ఆ ఎల్టీ లోన్ను అందరినీ కూడా 3 కోట్ల రూపాయలు మళ్ళీ క్రాప్ లోన్గా మారవడం వాళ్ళతో కట్టియడం మార్పించి కొత్త క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు మాఫీ వచ్చింది. ఆనాడు ఇచ్చినటువంటి 2020, 2021, 2022లో ఇచ్చినటువంటి రైతులకు
మొత్తం ఈ సొసైటీలో 15 కోట్ల రూపాయలు 15,40 లక్షల రూపాయలు మొత్తం మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపినాం. ఇప్పటికీ 9 కోట్ల రూపాయలు రుణమాఫీ రావడం జరిగింది. ఇంకొక 6 కోట్ల రూపాయలు డబుల్ లోన్ నుండి అక్కడక్కడ ఎర్రర్స్ ప్రాబ్లం ఉండి వాటి వల్ల రాకపోతూ ఉన్నాయి. నిన్ననే ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే డిఓ గారితో మాట్లాడాను. కొత్త దీనికి ఒక ల్యాబ్ తయారు చేయించి దాన్ని తయారు చేసిందట. ఏదైతే రైతు బంధు రైతు మిత్ర ఎట్లయితే చేసిండ్రో దానికి ఒక యాప్ తయారు చేసి నిన్ననే పెట్టడం జరిగింది. మేము రైతులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎవరికైతే మీకు రుణమాఫీ రాలేదో ఎక్కడన్నా ఎర్రర్ ప్రాబ్లం ఉన్నదో మీరు ఒక అప్లికేషన్ చెప్తా ఉన్నాం. ఆ అప్లికేషన్ తీసుకొని మీ భూమి పాస్బుక్, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 3 బుక్కులు కనుక తీసుకొని మీరు కనుక ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏఓ గారికి కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు తప్పకుండా 15 రోజుల్లో రైతు రుణమాఫీ మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఈనాడు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, సగం మందికి అయింది సగం మందికి కాలేదని. 2 బ్యాంకులలో లోన్ ఉన్న వాళ్ళు ఎక్కడన్నా క్లరికల్ మిస్టేక్ వచ్చి ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చి ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చినవే ప్రాబ్లం జరుగుతూ ఉన్నది. వాటన్నింటి కూడా ఈ ప్రభుత్వం 15 రోజుల్లో క్లారిఫై చేస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే తుమ్మల గారు ప్రెస్ మీట్లో చెప్పారు. స్పెషల్గా మేము తుమ్మల నాగేశ్వర గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నాం. దీన్ని రైతులందరినీ కూడా మీరు ఎంత చేసినా రైతుకు తక్కువే కాబట్టి మీరు తప్పకుండా దీన్ని తీసుకొని మళ్ళీ కూడా ప్రభుత్వం వ్యవహార్ చేసి రైతులు వ్యవహార్ చేసేసి క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 లక్షల మాఫీ 2 లక్షలు 2 లక్షల రూపాయల మాఫీ ఉంది కదా రైతు రుణమాఫీ, దాని నిరంతర ప్రక్రియ లేకుంటే ఆగస్టు 15 వరకు 18 వరకు అట్లేం లేదు. దానికి నిరంతర ప్రక్రియ. 2 లక్షల రుణమాఫీ క్లియర్గా ఉన్న వాటికి వచ్చేసినాయి. ఎర్రర్ ఉన్న వాటిని వీటన్నిటిని కూడా మళ్ళీ రైతును అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. మీ పాస్బుక్, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టేది ఉంటే ఏఓ గారు జేడీ గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ నుంచి క్లియర్ అయ్యి 15 రోజుల్లో పడతాయని ఇప్పుడే డిఓ గారితో మాట్లాడడం జరిగింది. నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది. కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ యాప్ రావడం లేట్ అయింది కాబట్టి వాళ్ళు రిజిస్టర్లో మెయింటైన్ చేయమన్నారట. రిజిస్టర్లో నిన్నటి వరకు రిజిస్టర్లో రాసుకున్నారు. వాటి నుంచి యాప్ వచ్చింది. ఆ యాప్ మీద చేయబోతా ఉన్నారు. చేసి 15 రోజుల్లో క్లియర్ చేసి రైతులు మళ్ళీ అకౌంట్లో పైసలు పడతాయి. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా పైసలు వస్తాయి. తప్పకుండా ఇస్తున్నాం. ఇప్పటికి మాకు వచ్చినాయి 870 మందికి ఇప్పటికే రావడం జరిగింది. ఇప్పటికి మేము 540 మందికి నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 300 మంది కూడా రేపు ఈ 2-3 రోజుల్లో ఇచ్చేస్తాం. కొంతమంది రైతులకు ఏంటంటే గతంలో 20 ఏళ్ల కింద తీసుకున్నటువంటి డబ్బును మళ్ళీ రైతు అవసరం లేని రైతులు రావట్లేదు, కానీ వచ్చినటువంటి రైతులకు మళ్ళీ డబ్బు కూడా పెంచిస్తూ ఉన్నాం. గతంలో 40,000 30,000 క్రాప్ లోన్ ఇచ్చినాం. ఇప్పుడు 60,000 చేసి ఎకరాన్ని 60,000 చేసి మొన్నటి నుంచి కూడా చాలామంది కూడా రెట్టింపు చేసి ఇవ్వడం జరిగింది. 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ ఈరోజు బ్యాంకులో మీరు కట్టుకుంటే ముందున్న 2 లక్షల రూపాయలు మళ్ళీ మీ అకౌంట్లో ఇస్తాం. ఒకవేళ 1,00,000 రూపాయలు ఉన్నోళ్ళు 50,000 ఎర్రర్ ఉన్నోళ్ళు కూడా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే అది క్లియర్ చేస్తారు. పైన ఉన్నట్టు ఇంట్రెస్ట్ డిసెంబర్ 12వ తారీఖు నుంచి యూతం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీరు పే చేసుకుంటే మళ్ళీ మేము మిగతా అమౌంట్ మీకు అకౌంట్కి సబ్మిట్ చేస్తాం. కొత్త రైతులకు కూడా తొర్రూరు సొసైటీలో 50 లక్షల రూపాయలు తేవడం జరిగింది. నిన్నటి నుంచి కొత్త రైతులకు కూడా ఇస్తా ఉన్నాను. జిల్లాలో ఫస్ట్ ఇచ్చేది ఒక తొర్రూరు సొసైటీ. కొత్త రైతులకు కూడా నిన్నటి స్టార్ట్ చేసినాం. మళ్ళీ 50 లక్షలు అయిపోతే మళ్ళీ కూడా 50 లక్షలు తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త రైతులు ఎవరున్నా కూడా పాస్బుక్లు పట్టుకొని తొర్రూరు సొసైటీ ఆఫీస్కి రండి, మీకు తప్పకుండా కొత్త రైతులకు ఇస్తాం. ఎకరానికి 50 నుంచి 60,000 ఇస్తాం. ఫస్ట్ అయితే 50,000 మిర్చి నేర్చినట్టు 60,000 మినిమం 60,000 వరకు ఇస్తా ఉన్నాం. 50 నుంచి 60,000 వరకు ఎకరానికి ఇస్తా ఉన్నాం. ఇంకా కర్షక మిత్ర అని చెప్పి మార్టిగేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం. ఎకరన్నర భూమి ఉండేది ఉంటే 5 లక్షల రూపాయలు మార్టిగేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పటి 2 కోట్లు నేను చైర్మన్ అయినా నాకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా నిన్న 3 కోట్లు తేవడం జరిగింది. ఏ రైతు అయినా మీకు అవసరం ఉంటే మార్టిగేజ్ లోన్ కూడా 5 లక్షల లోన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్రాప్ లోన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చా? క్రాప్ లోన్ తీసుకొని ఆ లోన్ పెట్టుకోవచ్చు. క్రాప్ లోన్ ఉన్న రైతు కూడా మార్టిగేజ్ లోన్ ఇస్తాం. మిగతా కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి క్రాప్ లోన్ ఉన్నటువంటి రైతు కూడా కమర్షియల్ బ్యాంకులో లోన్ కట్టుకొని ఇందులోనే క్రాప్ లోన్ తీసుకోండి, ఇందులోనే మార్టిగేజ్ లోన్ తీసుకోండి. 2 కూడా ఇక్కడి నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 26 కోట్ల టర్న్ ఓవర్ అయినటువంటి సొసైటీ ఈరోజు తొర్రూరు సొసైటీ. రాబోయే రోజు జిల్లాలో
ఫస్ట్ సొసైటీ, స్టేట్లోనే నెంబర్ 1 సొసైటీ రాబోతా ఉన్నది. మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వచ్చే సీజన్లో వడ్లు కొంటాము, పత్తి కొంటాము, మొక్కలు కొంటాము, పల్లికాయ కొంటాము, అన్ని విధాల పంటలు కొనడానికి కొంత యాప్ తయారు చేసుకున్నాము. అది జపాన్ కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకోవడం జరిగింది. మొన్న యాసంగిలో మొక్కలు డైరెక్ట్ కొన్నాం, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సీజన్లో అన్ని పంటలు కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులకు తెలియపరుస్తాం. సన్న బియ్యానికి ప్రభుత్వం సన్న ఓట్లకు ఇస్తున్నది ప్రభుత్వం, ఈసారి ఇస్తుంది. రైతులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని విపరీతంగా సన్న ఓట్లు వేసిండ్రు. తప్పకుండా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ మాట కూడా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, రైతు రుణమాఫీ తోటి కొద్దిగా లేట్ అయింది. ఖచ్చితంగా వానాకాల సీజన్లో పడతాయి. రైతు భరోసా మీకంటే ఒక నెల అటు ఇటు పడతాయి. వరంగల్ కాశీబుగ్గ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వక్కల కుమార్తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ మాదిగ మాట్లాడుతూ, ఈ దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మరి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్లకే ఈ దేశంలో వారి మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందంటే మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. మరి స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఈ దేశంలో 9 నెలల పసికందు నుండి 90 సంవత్సరాల పండు ముసలి వరకు కూడా ఏ ఒక్క మహిళను వదిలిపెట్టకుండా హత్యలు చేస్తున్నటువంటి ఈ కామాంధులను మరి ఊరికనే వదిలిపెడతాను. కోర్టులు, నేరాలు, విచారణలు అనుకుంటా కాలయాపన చేసుకుంటా పోయినా కొద్దీ ఇంకా రోజు రోజుకు ఈ హత్య నేరాలు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో మరి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి వసతులను వెంటనే మెరుగుపరిచి మరి ఆ యొక్క హాస్పిటళ్లకు ప్రతి ఒక్క హాస్పిటల్కు పోలీస్ చెక్ పోస్టుతో పాటుగా మరి ప్రైవేటు భద్రతతోటి వారికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా కలకత్తాలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా అక్కడ దవాఖానలో ఆ వార్డుకు ఒక గార్డు కానీ, ఎమర్జెన్సీ అలారం కానీ, ఒక సెక్యూరిటీ గార్డు కానీ ఉండుంటే తనను తాను కాపాడుకునే పరిస్థితి ఉండేది. ఇంతటి అఘాయిత్యం జరగకుండా పోయేది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలీస్ చెక్ పోస్టుతో పాటుగా అక్కడ ప్రైవేటు భద్రత కల్పించి మహిళలకు, స్త్రీలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దోషులను వెంటనే గుర్తించి వారికి వెంటనే ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దళిత రత్న కేదాసి మోహన్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్, జై మాదిగ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.